ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధాభయభక్తులు కలిగి మంచి పదములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నా. వారి స్థానిక సంఘ కాపరి జగరయ్య గారికి, కోటికి, సంఘ పెద్దలకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యాన భాగము ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఓకే, మన విషయం ఏంటంటే మోసకరమైన హృదయాన్ని ఎలా మనం కాపాడుకోవాలి చెప్పండి. మోసకరమైన హృదయాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? 3 మాటలు చెప్తారు. ఎన్ని మాటలు? 1. మొదట మోసకరమైన హృదయాన్ని గుర్తించాలి. 2, మోసకరమైన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. 3, మోసకరమైన హృదయాన్ని భద్రంగా చెప్పండి కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. ఈ 3 పనులు మనం చేయగలిగితే హృదయాన్ని ఏం చేయగలం? కాపాడుకోగలం. ఈ హృదయాన్ని కాపాడుకోకపోతే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ హృదయాన్ని కాపాడుకుంటే మనము దేవుని రాజ్యానికి వెళతాం. ఈ హృదయాన్ని ఎలా చూడాలో అంటే హృదయ స్థితిని ఎలా గుర్తించాలో చెప్తాను. 2, ఆ హృదయ స్థితిని చూసి ఎలా శుద్ధి చేసుకోవాలో చెప్తాను. 3, ఆ హృదయాన్ని ఎలా భద్రంగా కాపాడుకోవాలో కూడా చెప్తాను. ఓకేనా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములో నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. రైట్. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం ఏం చెప్తుందంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. మానవ హృదయము పుట్టినప్పుడు మొదలుకొని చనిపోయేంత వరకు ఎల్లప్పుడూ చెడ్డది. చెప్పండి, మానవ హృదయం పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ఎల్లప్పుడూ చెడ్డది. అంటే మానవ హృదయము పుట్టినప్పుడు మంచిగా, పోనీ మధ్యలో మంచిగా, లేదా ఎప్పుడో మంచిగా ఒక్కసారి ఉంటుందట. ఎప్పుడు మానవ హృదయం ఎలాంటిదట? చెడ్డది. ఈ హృదయం ఎంత చెడ్డది అని అంటే, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుందంటే, మీ హృదయము మాయలో చిక్కి. అది ఎంత చెడ్డదంటే హృదయం ఈ దేంట్లో చిక్కిపోతుందట? మాయ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకున్నారు. అమ్మాయి వచ్చి నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాము అన్నారు. వెంటనే తల్లిదండ్రులు ఏమంటారు? ఏ మాయలో పడ్డావే అంటారా? చెప్పండి. అలా హృదయం ఏదో ఒక మాయలో పడిపోతుంది. సొలొమోనుకు దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు, కానీ ఏ మాయలో పడ్డాడు? చెప్పండి. సూపర్ చెప్పారు. చూసారా? పరాయి స్త్రీ మాయలో పడ్డాడు. ఆకాను ఎన్నో అద్భుతాలు చూశాడు అరణ్యంలో. ఏ మాయలో పడ్డాడు? ఆకాను ధనం చెప్పండి. ఏ మాయలో పడ్డాడు? ధనం. అలాగే
బైబిల్ గ్రంథంలో భక్తులు రకరకాల మాయల్లో పడిపోయారు. అర్థమైందా? రకరకాల మాయలు. అలా మన హృదయం కూడా ఏదో ఒక మాయలో పడిపోతూ ఉంటుంది. అర్థమైందా? ఏదో ఒక మాయలో, సినిమా మాయలోను, సీరియల్ మాయలోను, ఏదో ఒక మాయలో పడిపోతుంది కదా. అది మనం గుర్తించాలి. ఒకటి ఏం చెప్పుకున్నాము, అది ఎప్పుడు చెడ్డదని చెప్పుకున్నాము. రెండు ఏం చెప్పుకున్నాము, ఏదో ఒక మాయలో పడిపోతుంది. కీర్తన గ్రంథము 41వ కీర్తన 6వ వచనం. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వారి హృదయము పాపమును పోగు ఎంత చేసుకుంటుంది. చెడ్డదంటే హృదయం ఏం చేస్తుందంటే రోజు పాపాన్ని పోగు చేసుకుంటుందట. మీరు ఇల్లు పొడిస్తే ఏమొస్తుంది? చెత్త. ఆ పోగంతా వస్తుంది కదా. అలా రోజుకి ఎంత పోగ అవుతుందట. ఏంటది? పాపం. ఎక్కడ? హృదయంలో. నేను చెప్పానా ఎక్కడ చెప్తున్నా? దేవుని వాక్యం చెప్తుంది. ఓకేనా? ఒకటి ఏం చూసాం, ఎల్లప్పుడూ హృదయం చెడ్డది. రెండు, హృదయము ఏదో ఒక మాయలో పడిపోతుంది. మూడు, హృదయము పాపాన్ని ఎల్లప్పుడూ పోగు చేసుకుంటుంది. మరి ఇలాంటి హృదయం కలిగి మనం చనిపోతే ఎక్కడికి పోతాం? చెప్పండి అమ్మా. ఇలాంటి హృదయం కలిగి చనిపోతే ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. మరి నరకం నుండి తప్పించడానికే కదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నరకం నుండి తప్పించడానికే కదా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. నరకం నుండి తప్పించడానికే కదా మన పాపాల కోసం శిలువలో చనిపోయాడు. నరకం నుండి తప్పించడానికే కదా ప్రభు మన కొరకు తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి చెడ్డ హృదయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం అందరం కలిసి చూసుకోవాలి. మనం చూసుకోకపోతే, ఇప్పుడు మీ మొఖాన మసి ఉంది, నేను మసి ఉంది అని అనగానే మీరు ఎక్కడ పోతారు? ఎంత బాగా చెప్పారు, అద్దం దగ్గర పోతారు. అద్దం దగ్గర చూడగానే ఏం కనపడుతుంది? మీకు మసి కనపడుద్ది. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఎంత చెడ్డాలంగా ఉన్నానని అనిపిస్తుంది. వెంటనే ఏం చేస్తారు? ఎంత బాగా చెప్పారు, కడుకుంటారు. అలాగే మన హృదయాన్ని ఏం చేయాలి? అందరము ముందు చూసుకోవాలా. చూసుకోకపోతే ఏం చేయలేము, కడుక్కోలేము. హృదయాన్ని చూసుకుంటేనే హృదయాన్ని ఏం చేయగలము? కడుక్కోగలం. ఎలా చూసుకోగలం హృదయాన్ని? మన హృదయాన్ని ఎలా చూసుకోగలం? ఏది? నా హృదయం చెడ్డదని, నా హృదయం ఏదో ఒక మాయలో పడిపోయిందని, నా హృదయం పాపాన్ని పోగు చేసి. మీరు అటు దిక్కు చూడొద్దు. సైతాన్ ఒక డేంజర్ అన్నమాట. వాడు చెప్తా ఉంటాడు, నువ్వు సరిగ్గా కూర్చోబాకు, వాటి ఇటు చూడు, ఏదో ఒకటి ఆలోచించు అని చెప్తుంటాడు. అందుకని మీరు ఏం చేయాలి? మీ మనసును మళ్ళీ తీసుకొచ్చి పెట్టండి. ఎక్కడ? భూమి మీద, ఇక్కడ వాక్యం మీద. ఓకే, రైట్, వినండి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే హృదయాన్ని ఎలా చూసుకొని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు దాకా ఏం చూసాము? హృదయం చెడ్డది చూసాం. అయితే అది చెడ్డదని నేను ఎలా చూడగలను? చూసి దాన్ని ఎలా కడుక్కోగలను లేదా శుద్ధి చేసుకోగలను చెప్తాను. ఇప్పుడు మొదటిది అయిపోయింది, రెండో దానికి వచ్చాం. ఓకేనా? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. విన్నారు కదా? హృదయం యొక్క తలంపులు ఆలోచనలను వాక్యం ఏం చేస్తాడ? శోధిస్తుంది అంటే అర్థం తెలుసా? హృదయాన్ని చూపిస్తుంది అని అర్థం. అర్థం దగ్గరికి వెళితే ముఖం ఎలా కనపడద్దు? వాక్యం వినేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, వాక్యం ధ్యానించేటప్పుడు మన హృదయం మనకు కనపడుతుంది. మీరు గమనించారా? ముఖాన్ని చూసి హృదయం చెప్పొచ్చా? చెప్పండి అమ్మా. ముఖాన్ని చూసి హృదయం చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఏంటి విచారంగా ఉన్నావు అంటారా? అంటారా? ఏంటి హ్యాపీగా ఉన్నావు అంటారా? అంటారా? ఏంటి నీ మొక్కలు ఇంత కళ ఉంది అంటారా? అంటారా? ఏంటి అంత కుగిపోయావు అంటారా? అంటారా? అది హృదయ స్థితి. ఈ హృదయము స్థితి దేంట్లో కనపడుతుందమ్మా? మొక్కం. మీరు నీళ్ళల్లో మొక్కలు పెడితే ఏం కనపడుతుంది?
అలాగే మీ మనస్సును బట్టి మీ ముఖము మీ హృదయ స్థితిని చూపిస్తుంది. దేవుని వాక్యం కూడా అంతే. వాక్యం వినేటప్పుడు నేను ఏ మాయలో పడ్డానో, నేను ఏ పాపాన్ని పోగు చేసుకున్నానో, నా హృదయం ఎంత చెడ్డదో వాక్యం నాకు చూపిస్తుంది. ఒక ఆయన వాక్యం చెప్తా ఈ రోజు నా విషయం యోహాను 3:16 అన్నాడట. వాక్యం మూలవాక్యం యోహాను సువార్త 3:16 అన్నాడట. అక్కడ ఏముందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించని ఉంటుంది. దాని మీద వాక్యం చెప్పేశాడు ఆయన. వాక్యం అంతా అయిన తర్వాత ఒక ఆయన వచ్చి ఆ పాస్టర్ గారి కాళ్ళు పట్టుకొని, నాతో నీకేం పని, నా పేరు యోహాను, నాకు 3 భార్యలు, నాకు 16 మంది పిల్లలు, నా గురించి ఈరోజు వాక్యం చెప్పామంటాడు. ఆయనకి ఆయన పేరు ఆయనకి తెలియదు, ఆయన 3 భార్యల సంగతి తెలియదు, 16 మంది పిల్లల సంగతి తెలియదు. కానీ వాక్యం ఏం చేసింది? హృదయం గుట్టు బయట పెట్టింది. అట్లా వాక్యం ఏం చేస్తుంది? మన హృదయాన్ని చూపిస్తుంది. మనం ఏం చేయాలా? ఈరోజు జకరియా పాస్టర్ నా గురించే చెప్పాడు అని ఆయన మీద కక్ష పెట్టుకోవాలి. అవునా? మరి ఏం చేయాలి? మీరే చెప్పండి. ఏం చేయాలి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, దేవుడు వాక్యము ద్వారా హృదయాన్ని చూపించినప్పుడు ఏం చేయాలి? అడుక్కోవాలి. వాక్యానికి ఎంత శక్తి ఉందంటే, వాక్యం హృదయాన్ని చూపిస్తుంది, అదే వాక్యం హృదయాన్ని కడుగుతుంది. అవునమ్మా. ఎఫెసీ పత్రిక 5:27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల చూసారా? అంటే హృదయాన్ని వాక్యం ఏం చేస్తుందట? ఉతక స్నానం. మీరు బట్టలు నానబెట్టి గుంజితే ఏం పోతుంది? మురికి. అట్లా వాక్యం హృదయాన్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? మనసు పెట్టి వాక్యం వినాలి. వినేటప్పుడు ఏం చేయాలి? నా గురించి చెప్పాడు అనకూడదు. మరి ఏం చేయాలి? నాతో మాట్లాడావు ప్రభువా, నా హృదయాన్ని చూపించావు ప్రభువా, నేను ఎంత చెడ్డదాన్నో చెప్పావు ప్రభువా, నేను ఎంత భ్రష్టత్వంలో ఉన్నానో చెప్పావు ప్రభువా, నా హృదయం నాకు కనబడుతుంది ప్రభువా. అప్పుడు వాక్యం నేను ఏం చేస్తుంది? అదన్నమాట. అర్థమైందా? వాక్యం ఏం చేస్తుంది? వాక్యము ఏం చేస్తుంది? హృదయాన్ని చూపిస్తుంది, అదే వాక్యం హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా 139వ కీర్తన 23వ వచనం చదివితే దావీదు అంటాడు, 139వ కీర్తన 23వ వచనం చదివితే దావీదు ఏమంటాడంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను. నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే నాకు. అంటే దాని అర్థం ఏంటంటే, మన హృదయము మన దృష్టికి మంచిగానే ఉంటుంది. అందుకే ఒకరి నడత వాని దృష్టికి ప్రీతికరముగా కనబడును, తుదకలి మరణమునకు దారిని. అంటే మనకి ఎప్పుడు చెడ్డదనిపించదు. మనకు ఎదటి వాళ్ళ హృదయం చెడ్డదనిపిస్తుంది, మన హృదయం మాత్రం చెడ్డదనిపించదు ఎప్పుడు. ఎందుకని? మనకు ఒక చెడ్డ గుణం ఉంది. నేను మంచోడు, నేను మంచిదాన్ని, ఎదుటోడు మాత్రం చెడ్డోడు. నేను చెడ్డదాన్ని అని నేను గుర్తిస్తే ఎదుటోడు ఎలా కనపడతారు? నాకు మంచోడు. నేను మంచిదాన్ని అని నేను అనుకుంటే ఎదుటోడు ఎలా కనపడతారు? చెడ్డోడు. అందుకే మనం ఎప్పుడైనా ఎదుటోడు చెడ్డ అన్నామంటే అర్థం నేను మంచిదాన్ని అర్థం. ఎప్పుడైనా ఎదుటోడు మంచి అన్నామంటే దాని అర్థం ఏంటి? నాలో చెడు ఉందని అర్థం. ఇప్పుడు సీక్రెట్ చెప్పనా? దేవుని దృష్టిలో నువ్వు మంచి, ఎదుటోడు చెడ్డ. నేను పాపి అని గుర్తిస్తే దేవుని దృష్టిలో నేను మంచి, ఎదుటోడు చెడ్డ అని అనుకుంటే నేను దేవుని దృష్టిలో నేను చెడ్డ, వాడు మంచోడు. అంత డేంజర్ అనమాట. అందుకే దేవుని వాక్యము ఎలా చూపిస్తుందో ప్రార్థన కూడా హృదయాన్ని చూపిస్తుంది. మన పాపం కీర్తన 51:5 అంటాడు, ఎప్పటి నుంచి పాపాత్ముడంటేనా? నేను పాపంలో పుట్టినవాడను. అదిగో తల్లి గర్భం పుట్టింది మొదలుకొని నేను ఎవరిని? పాపాత్ముడిని అంటున్నాడు. అంటే ఎక్కడ తెలుసుకున్నాడు ఈ విషయం? నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు.
రాజా ఒక బాటసారి ఇలా దాటి వెళ్తా ఉన్నాడు. ఒక ధనికుడు ఇంటికి వెళితే ఆయన తనకున్న పశువుల్లో ఒకటి వధించి ఆతిథ్యం ఇవ్వలేదు. ఇంటికి ఎదురుగా ఆడగొర్రెపిల్ల ఉంటే అది తెప్పించి దాన్ని వధించి ఆ బాటసారికి అతిథికి భోజనం పెట్టాడంటే కోపం వచ్చింది. ఎవరికి? దావీదు రాజుకి. అంటాడు, యెహోవా జీవముతోడు అట్టి మనుష్యుడు మరణములకు పాత్రుడంటే ఎంటిది అంటాడు. ఆ మనుష్యుడు నీవే అంటాడు. ఎవరు? నాతాను ప్రవక్త. ఎవరితో? దావీదుతో. అప్పుడు దావీదు ఏం చూశాడు? వాక్యము ద్వారా హృదయాన్ని చూసి ఇప్పుడు దేవుడికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన. అంటే వాక్యము హృదయాన్ని చూపిస్తుంది, ప్రార్థన కూడా హృదయాన్ని చూపిస్తుంది. ఏంటని చెప్పారు కదా, మనం చెడ్డవారమని, ఏదో ఒక మాయలో పడ్డామని, మనము పాపాన్ని పోగు చేసుకుంటున్నామని వాక్యము చూపిస్తుంది. అలాగే వాక్యము శుద్ధి చేస్తుంది. అలాగే ప్రార్థన చూపిస్తుంది. ప్రార్థన మనం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఎలా శుద్ధి చేస్తుంది చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7-9 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయు. ఇప్పుడు మందిరానికి వస్తారమ్మా, మందిరానికి వచ్చి కూర్చున్నారు. దేవుని దాసుల ద్వారా వాక్యం చెప్తున్నాడు. అప్పుడు హృదయం కనబడద్దా? కనబడదా? మీ హృదయం మీకు కనబడద్దా? కనబడదా? చెప్పండి అమ్మా, మీ హృదయం మీకు కనబడద్దా? కనబడదా? మీ హృదయం కనబడిన తర్వాత వాక్యం అయిపోతుంది కదా. అప్పుడు కాసేపు అందరూ ఏం చేయాలి? వాక్యం అయిపోతుంది కదా, చెప్పడం బోధిస్తాడు కదా. వాక్యం అయిన వెంటనే అందరూ ఏం చేయాలి? ఎంత బాగా చెప్పారు, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు హృదయాన్ని ప్రభు ఏం చేస్తాడు? కడుగుతాడు. అవును, ప్రార్థన హృదయం కడుగుతుంది. చదువు అపొస్తలుల కార్యాలు ఏమి ఇచ్చారు? చదువు 16:22 చదువు. కనుక నీవు తడువు చేయటి ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసి. ప్రార్థన పాపాలు ఏం చేస్తుంది? కడుగుతుంది. ఇది గొప్ప రహస్యం ఇది. అందుకని ఇప్పుడు చూడండి, మీరు అన్నం వండినా కూర వండినా ఆ పాత్రని నెక్స్ట్ ఏం చేస్తారు? తిన్న తర్వాత ఏ దాంట్లో మళ్ళీ వండొచ్చుగా, కమ్మకూడదురా? మరి మన హృదయం సంగతి అంతే కదమ్మా. కాబట్టి ఏ రోజు కాదు హృదయం ఏం చేయాలి? అంత చెప్పండి, కడుక్కోవాలి. అలా కడుక్కోవడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? సంఘం ఇచ్చాడు, కాపరిచ్చాడు, మందిరం ఇచ్చాడు. అర్థమైందా? హృదయాన్ని ఇంట్లో కడుక్కోవాలి, సంఘంలో కడుక్కోవాలి. వినండి, మీరు మీ ఇంటి మీద ఉన్న సామాన్లు ఉంటాయి కదా రకరకాల, అప్పుడప్పుడు అటకలు దించుతారు. ఎప్పుడు? ఎంత బాగా చెప్పారు. వారానికి ఒకసారి దేవుని సన్నిధి పండుగ మనం అదవుతా తల్లి. మిగతా టైంలో మామూలుగా పెట్టేస్తారు, కానీ ఆ పండుగ రోజు మొత్తం అంతా అర్థమైందా? పండుగ వాతావరణం. ఆదివారం వచ్చిందంటే పండగ. దేనికని? హృదయానికి. ఎందుకు? మనలో ఉన్న చెత్త చెదారం మొత్తం దురికి అవతల పడేస్తాడు. ఎవరా? పాస్టర్ కదా, యేసయ్య. అర్థమైందా? కడుగుతాడు. అప్పుడు హృదయం ఏమవుతుంది? పండగ, ఆనందం. లోన పాపం ఉంటే ఏముండదు. ఇప్పుడు చెప్పుకు మేము గుచ్చుకుందమ్మా, నీకు గుచ్చుకొని రక్తం వస్తా ఉందనుకో, నీకు గుచ్చుకున్నట్టే ఎంత బాగుంది కాబట్టావా, మరి ఏం చేస్తావు? అబ్బా అంటావా? అట్లా నీ హృదయంలో చెడు ఉంటే బాధ, అదే కడుక్కుంటే ఆనందం. అర్థమైనా? అందుకని వాక్యము హృదయాన్ని చూపిస్తుంది, కడుగుతుంది. అలాగే ప్రార్థన హృదయాన్ని చూపిస్తుంది, కడుగుతుంది. అదే కదా చదివి పాప, అదే చదివే పాప. ప్రార్థన ద్వారా హృదయాన్ని ఏం చేయమన్నాడు? కడిగేసుకోమన్నాడు. అర్థమైనా? అన్నయ్య చెప్పాడు ఈ మాట పౌలుతో. ప్రార్థన చేసి నువ్వు ఏం చేయాలి? హృదయాన్ని కడిగేసుకోమన్నాడు. కాబట్టి ప్రార్థన హృదయాన్ని ఏం చేస్తుంది? కడుగుతుంది అనే విషయాన్ని మనం చూడాలి. 3 యోహాను రాసిన మొదటి పత్రిక 3:20. యోహాను రాసిన మొదటి పత్రిక 3:20. దేవుడు మన హృదయము కంటే అధికుడై
సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయములలో ఎంత దోషారోపణ చేయును. చాలు. అంటే ఇప్పుడు హృదయము చూపించే మూడో వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ. మొదటి వ్యక్తి ఎవరు? వాక్యం. రెండో వ్యక్తి ఎవరు? ప్రార్థన. వినండి, వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడడం, ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడడం. చెప్పండి. వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడడం, ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడడం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడటం, వాక్యం అంటే కుమారుడు మనతో మాట్లాడడం. చెప్పండి. ప్రార్థన అంటే మనం తండ్రితో మాట్లాడడం, వాక్యం అంటే కుమారుడు మనతో మాట్లాడడం. చూసారా? అంటే మనల్ని కుమారుడైన యేసు కడుగుతున్నాడు, తండ్రి అయిన దేవుడు కడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కడుగుతున్నాడు. అబ్బా, త్రియేక దేవుడు. మన హృదయాన్ని ఎవరో చూపిస్తున్నారు? కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన ముగ్గురు మన హృదయాన్ని చూపిస్తారు, ముగ్గురు మన హృదయాన్ని కడుగుతారు. ఇప్పుడు ఏమవుతుంది? హృదయం ఏ విషయాల్లో మన మీద దోషారోపణ అంటే మనస్సాక్షి ఏం చేస్తుంది? గద్దిస్తుంది. నేను ఎక్కడ పడిపోయానో, ఎక్కడ జారిపోయానో, ఏ తప్పు చేశానో నా హృదయం నాకు చూపిస్తుంది. ఎవరు? పరిశుద్ధాత్మ. ఒకటి వాక్యం, రెండు ప్రార్థన, మూడు పరిశుద్ధాత్మ. హృదయాన్ని చూపించడమే కాదు, హృదయాన్ని కడుగుతాడు కూడా. ఎవరు? పరిశుద్ధాత్మ. చదువు పాపా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? హృదయాన్ని పరిశుద్ధపరచు. చూడండి, వరుసగా వాక్యము చూపించి పరిశుద్ధపరిచే, ప్రార్థన హృదయాన్ని చూపించి పరిశుద్ధపరిచే, పరిశుద్ధాత్మ హృదయాన్ని చూపించి పరిశుద్ధపరిచే. అందుకని మనం ఏం చేయాలి? మందిరానికి ఖచ్చితంగా. ఎందుకు? 7 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. బిడ్డ పుట్టగానే ఏం చేస్తాడు? బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే ఏం చేస్తాడు? సూపర్ చెప్పారు. ఏడుపు అనే మాటకు అర్థం ప్రార్థన. ఏడవగానే తల్లి ఏం చేస్తాడు? మనం ప్రార్థన చేస్తే మన ఆత్మను దేవుడు పోషిస్తాడు. అవునండి. అందుకే దేవుడు ఏమి ఇచ్చాడు? మనకు సంఘం ఇచ్చాడు, సంఘ కాపరిని ఇచ్చాడు, సంఘ సహవాసం. దీని 4 పిల్లర్స్ అంటారు. అంటే అపొస్తలుల బోధ, సంఘ సహవాసం, రొట్టె, ఎడతెగని ప్రార్థన. కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే, దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుని మందిరములో వాక్యం ఎందుకు వినాలి అని అంటే చెప్పండి వరుసగా. మందిరానికి ఎందుకు రావాలి? నా హృదయం ఎంత చెడ్డదో తెలుసుకోవడానికి, నేను ఎంత మాయలో పడ్డా, నేను ఎంత పాపాన్ని ఎవరు చూపిస్తారు నా హృదయాన్ని? ఎవరు చూపిస్తారు? దేవుని వాక్యం. ఇంకెవరు చూపిస్తారు? ప్రార్థన. ఇంకెవరు చూపిస్తారు? పరిశుద్ధాత్మ. చూపించడమే కాదు, చూపించిన వాక్యము అడుగుతుంది, చూపించిన ప్రార్థన అడుగుతాడు. అదే తండ్రి దేవుడు. చూపించిన పరిశుద్ధాత్మ మనల్ని అడుగుతాడు. అడగబడిన హృదయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు భద్రంగా కాపాడు. ఓకే, బంగారం ఎక్కడ పెట్టుకుంటుంది? బీరువా. చెప్పులు ఎక్కడ పెట్టుకుంటారు? ఎందుకని? బంగారానికి ఏముందమ్మా? విలువ. కాబట్టి అది విలువైన వస్తువు కాబట్టి ఏం చేస్తారు? భద్రంగా పెడతారు. ఎక్కడ పెట్టారు? భద్రంగా. అలాగే నా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే నాకు హృదయం విలువ తెలియాలి. బంగారు విలువ తెలియబట్టి ఏం చేశాము? భద్రంగా కాపాడుకున్నాం. అట్లాగే హృదయం విలువ తెలిస్తే కదా నేను భద్రంగా కాపాడుకోగలను. కాబట్టి నా హృదయం విలువ నాకు తెలియాలి. ఎలా తెలుస్తుంది నా హృదయం విలువ? చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. నా హృదయం దేవునికి ఆలయము అని తెలిస్తే నాకు నా హృదయం విలువ తెలుస్తుంది. అమ్మా వినండి, మీ ఇంటికి ఒక పేదవాడు వస్తే ఎలా గౌరవిస్తారు? మీ ఇంటికి ఒక ఎమ్మెల్యే వస్తే ఎలా గౌరవిస్తారు? మీ ఇంటికి ముఖ్యమంత్రి వస్తే ఎలా గౌరవిస్తారు? చెప్పండి.
అందరిని ఒకలా గౌరవిస్తారు, వాళ్ళ స్థాయికు తగ్గట్టు. అట్లా నా హృదయంలో ఎవరుంటున్నారు? నా హృదయం దేవునికి ఏమై ఉంది? అలాంటి ఆలయము విలువ నాకు తెలిస్తే దాన్ని ఏం చేస్తాను? కాపాడుకుంటాను. ఒకటి, నా హృదయం దేవునికి ఏమని తెలుసుకున్నాను? ఆలయం. 3:16 చదువుకోవాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఈ హృదయము దేవునికి మందిరము అంటే ఆలయము. 2, ఈ మందిరం అనే హృదయములో దేవుడి రోజు 24 గంటలు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు ఉంటాడు? ఇంట్లో ఉంటాడు? చెప్పండి. మీరు ఇంట్లో ఉంటాడు, మీరు బయట ఉంటాడు, మీరు చర్చిలో ఉంటాడు, మీరు నిద్రపోయినా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? అప్పుడప్పుడు ఉంటాడు. చెప్పండి. ఒక సండే స్కూల్ టీచరు బర్త్డే వచ్చింది. ఆమె ఏమందంటే, నా బర్త్డే వచ్చిందిరా, మీకు అరటి పండ్లు గిఫ్ట్ గా ఇస్తున్నాను, తినండిరా. కానీ తినేటప్పుడు ఒక చిన్న పరీక్ష చెప్పింది. ఎవరు చూడకుండా తింటారు. ఒకడేమో బాత్రూంలోకి వెళ్ళాడు, ఒకడేమో మంచిగా వెళ్తున్నాడు, ఇలా తల చోటుకు పోయారు. ఒకడేమో ఎక్కడో దూరంగా పోయాడు. అంతా అలా పోయి తినేసి వచ్చేసారు. ఒక్కడు మిగిలాడు. మేడం, ఐఎమ్ సారీ అన్నాడు. ఏమైందిరా? మీరు ఏమన్నారు మేడం? ఎవరు చూడకుండా తినమన్నారు. అంటే మనుషుల కళ్ళు మీయగలను, జంతువుల కళ్ళు మీయగలను, ఈ సృష్టిలో అందరి కళ్ళు మీయగలను, సృష్టికర్త కళ్ళు నేను ముయ్యలేను, అందుకే నేను అరటి పండు తినలేదని చెప్పాడట. ఎవరి కళ్ళు ముయ్యలేను? దేవుని కళ్ళు ముయ్యలేను. ఆయన చూస్తున్నాడు, నేను అరటి పండు తినలేను. అప్పుడు ఆమె క్లాప్స్ కొట్టమందరు, అందరు చప్పట్లు కొట్టారు గట్టిగా. ఎవరు కొట్టారు? పిల్లలందరూ కొట్టారు. ఎందుకు కొట్టారు చెప్పండి? ఆ బిడ్డకు దేవుడు ఇచ్చిన, దేవుడు నన్ను చూస్తాడు. ఎంత గొప్ప విషయం నిజంగా. అలా నా హృదయంలో దేవుడు, నా హృదయం దేవునికి ఆలయమని, నా హృదయంలో దేవుడు నివసిస్తున్నాడని నేను గుర్తిస్తే, ఇప్పుడు చెప్పండి, నా హృదయాన్ని భద్రంగా. సామెతలు 4:23. మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. ఆత్మ కంటికి కనబడతాడు. ఆత్మ మాట్లాడితే చెవి కనబడతాడు. మాట్లాడండి. మీ వాళ్ళు ఎప్పుడైనా చనిపోతారు కదా, వాళ్ళు తేడుస్తూ ఉంటారు, డెడ్ బాడీ మీద పడి. వాళ్ళు మాట్లాడతారు, మీతో మాట్లాడతారు, మీకు వినపడదు. నిజం, వాళ్ళు మాట్లాడతారు కానీ మీకు వినపడదు. కానీ మీ మాటలు వినపడదు. నిజమ్మా, నేనే జోక్ చెప్పట్లే మీకు. వాళ్ళు మాట్లాడతారు కానీ మీకు వినపడదు. మీరు మాట్లాడితే వాళ్ళకి వినపడతాయి. అట్లాగే మనలో ఉన్న దేవుని ఆత్మ, అర్థమవుతుందా? మనలో ఉన్న దేవుని ఆత్మ మాట్లాడతాడు కానీ చెవికి వినపడదు. మనలో ఉన్న దేవుడు మాట్లాడతాడు కానీ చెవికి వినపడదు. మనలో ఉన్న దేవుడు ఆయన కనపడతాడు కానీ కంటికి కనపడదు. ఆయన మాట వినపడుతుంది కానీ చెవికి వినపడదు. ఆయన కనబడతాడు కానీ కంటికి కనపడదు. ఆయన మనం తాగుతాడు కానీ దేహాన్ని తాకడు. మరి ఎక్కడున్నాడు ఆయన? మన ఆత్మలో. మరి ఎలా కలుసుకుంటాం? ఆత్మలో. ఎలా చూస్తాం? ఆత్మలో. ఎక్కడ వింటాం? ఆత్మలో. ఎక్కడ ఆనందిస్తాం? ఆత్మలో. మీకు అర్థం చెప్తారు. స్వీట్ తినాలనుకోండి, దాని టేస్ట్ ఎవరు తెలుస్తుంది? మీరు కూర ఉండేటప్పుడు ఉప్పు ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, రుచిగా ఉందని ఏం చేస్తారు? నాలుగు మీద పెట్టి ఆ తర్వాత ఏం చేస్తారు? అన్నా అంటే నాలుగు ఎక్కడ తగలాల? అంగిడికి తగిలితే అప్పుడు నీకేం తెలుస్తుంది? టేస్ట్. అట్లాగే మన హృదయంలో ఆయన స్వరం అనే టేస్ట్ వింటాం, ఆయన చూస్తాం, ఆయనతో మాట్లాడతాం. ఆయన ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే, నా హృదయాన్ని నేను ఏం చేయట్లేదు, భద్రంగా కాపాడుకోవట్లా. అందుకని నేను హృదయంలో ఆయన స్వరాన్ని వినలేకపోతున్నా, ఆయన నేను చూడలేకపోతున్నా, ఆయన నేను సంభాషించలేకపోతున్నా, అనుభవించలేకపోతున్నా. కారణం నా హృదయాన్ని నేను ఏం చేయట్లేదు, భద్రంగా. భద్రమైనంత జీవదారులు అంటే
హృదయంలో నుండి దేవుడు మాట్లాడతాడని అర్థం. జీవదారు అంటే అర్థం ఏంటమ్మా? హృదయంలో నుంచి దేవుడు మాట్లాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ హృదయాన్ని రోజు మనం ఇప్పుడే చెప్పాను కదా తల్లి, భద్రంగా ఎలా కాపాడుకోవాలో చెప్తాను. ఇప్పుడు దాకా ఏం చెప్పాను? హృదయము దేవునికి మందిరమని, హృదయము దేవుడు నివసించే స్థలమని, హృదయములో నుంచి ఆయన మాట్లాడే స్థలమని జీవదానికి అర్థం అదే మనం చెప్పుకున్నాం. మరి ఇలాంటి హృదయాన్ని రోజు ఏం చేయాలి? మనము కాపాడు. ఎట్లా? సామెతల గ్రంథం 4:24-25. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రాని. నీ కన్నును ఇటు అటు చూడక సరిగాను. మన హృదయాన్ని పాడు చేసేది ఏంటి? కన్ను, ఇంకా నోరు, ఇంకా వినికిడి, ఇంకా వాసన, ఇంకా స్పర్శ, ఇంకా మనసు. పంచేంద్రియాలు అంటారు, జ్ఞానేంద్రియాలను కూడా అంటారు. చెప్పండి, జ్ఞానేంద్రియాలన్నా పంచేంద్రియాలన్నా ఒకటే. చెప్పండి, పంచేంద్రియాలు కన్ను, ముక్కు, నోరు, చెవి, మనసు, ఇంకా స్పర్శ, అంతే. సరే, వేరండి. 3 గురించి చెప్తాను ఇప్పుడు మీకు. మొదట కన్ను గురించి చెప్తాను. కన్ను వల్ల హృదయం చెడిపోద్దని తెలుసా మీకు? చదువు పాప. మత్తయి సువార్త 6:22. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండదు. నీ కన్ను చెడినదైతే నీ హృదయం అంతా చీకటిమయమై ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒక చెడు చూశారు అనుకోండి, ఒక చెడు ఏదైనా వెంటనే హృదయం ఏమైపోతుంది? పడిపోద్దమ్మా. ఒక తెల్ల బట్ట మీద నల్ల మరక పడింది అనుకో, చెప్పండి, కనబడుతుంది కదా. అట్లా నీ కన్ను ఏం చూసిందో వెంటనే నీ హృదయం నీకు చెప్పేస్తుంది. అసీం వేసిందంటే నీకు కనబడిందని అర్థం. ఇప్పుడు తెల్లబట్ట మీద మనకు కనబడతాం. అలా కడగబడిన హృదయంలో ఏం కనబడుతుంది? డాగు, మచ్చ. దేని ద్వారా లోనికి వెళ్ళింది డాగు? దేని ద్వారా లోనికి వెళ్ళింది? కన్ను. దీనికి యేసుప్రభు ఏం చెప్పాడు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయమన్నాడు? చెప్పండి, పెరిగి అన్నాడు. ఒకడు ఏం చేశాడు? బెరుగు కోసుకొని వచ్చాడు. ఎందుకు కోసావు అడిగితే ఇంకొకరు చూసి కన్ను కొట్టిందంట. అందుకని కన్ను కోసేసాడు. ఇప్పుడు కోస్తే కన్ను కూడా అనుకోలేదు కదా. మరి అక్కడ రాయబడిన వాక్యం ఏంటి? పెరిగి అంటే అర్థము మనస్సును అసహించుకో అని అనుకో. కానీ ఆ పని చేసాడా వాడు? చేయదా. కాబట్టి హృదయానికి పాడు చేసేది ఏంటి? చెడు. అంటే ఈ కన్ను ఎన్నో చూస్తుంది, రోజుకి చూస్తుందా? దానికి పోతున్నాం, బంగారు కనపడింది. చెప్పండి. యేసు ప్రభు శిష్యులు కలిసి వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే వజ్రాలు కనిపించాయి. ఏం కనిపించాయి? వెంటనే పేతురు లొంగిశాడు. ఎందుక? ప్రభు అన్నాడు, ధనము నమ్ముకున్న వాడు పాడైపోవును అన్నాడు. పైకి దప్పలు వేసాడు. అక్కడ ఏముంది? వజ్రాల మూట. పోతా ఉన్నారు. 3 ఎదురయ్యారు. పేతురు అనుకున్నాడు ఎత్తుకుపోతాడు. ఎవరు? 5 ముగ్గురు ఎత్తుకుపోతారు అనుకున్నాడు. మొత్తానికి వెళ్ళారు, సువార్త ప్రకటించారు. తిరిగి వచ్చేటప్పటికి అక్కడ ఎవరన్నా తెలుసా? 3 చచ్చిపోయి ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడంటే, 3 అక్కడికి వచ్చిన తర్వాత కూర్చున్నారట. వీళ్ళు పాఠశాలలు, ఇక్కడ వజ్రాలు ఉన్నాయి, 3 పంచుకుందాం, కానీ చాలా దూరం నుంచి వస్తున్నాము, ఆకలేస్తుంది, నువ్వు వెళ్ళి పూటకొని వారింటికి వెళ్ళి అన్నం తీసుకురా. మేము ఇద్దరు ఇక్కడ ఏం చేస్తాము? కాపలు. వీళ్ళు ఇద్దరు అనుకున్నారంట 3 పంచుకుంటే తక్కువ వస్తాయి, అందుకని శరిసగం పంచుకుందాం. మనం ఏం చేద్దాము? రాగానే కూడా చెప్పారు. పోయినోడు ఏమనుకున్నాడు? 3 పంచుకుంటే తక్కువ వస్తాయి, అదే ఒక్కడికైతే కోడేషన్ అయిపోవచ్చు, ఈ అన్నంలో కొంత పాయిజన్ ఎంతో అని వాడు అన్నం కొనుక్కొని వచ్చి దాంట్లో కొంచెం పాయిజన్ చేశాడు. వీళ్ళు ఏం చేశారు? తిని పంచుకుందాం అనుకున్నారు. వీడు ఆ క్యారేజీలో పెట్టగానే వీళ్ళిద్దరు కలిసి ఏం చేసిన వాడిని చెప్పేశారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు? తిని పంచుకుందాం తిన్నారు. కాసేపు ఇల్లు పడిపోయారు. 3 శవాలు.
ఏమర్థమైంది? కన్నమ్మా చెడిపోయిందా హృదయం? ఇంకొకరు చంపే బుద్ధి వచ్చిందా? దాటి చూశాడు పరాయి స్త్రీని. ఆయన ఎంత ప్రార్థనాపరుడు. కన్నుతోనే పడిపోయాడు, లేదో పడిపోయాడు చెప్పండి. కన్నేనా? దావీదు పాపంలో పడ్డది కన్నేనా కారణం? ఆకారం పాపంలో పడ్డది కన్నేనా కారణం? గెహజీ పాపంలో పడ్డది కన్నేనా కారణం? ఇస్కరియోతు యోధా పాపంలో పడ్డది కన్నేనా కారణం? చెప్పండి. అరణ్యములో అంతమంది రాలిపోవడానికి కన్నేనా కారణం? మాకు కీరకాయలు, బీరకాయలు, చుక్కుడుకాయలు, ఆనవకాయలు గుర్తొస్తాయి అన్నారా లేదా? అన్నారా లేదా? ఎవరన్నారు? ఇశ్రాయేలు అన్నారు. అర్థమైందా? మీకు ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, హృదయాన్ని పాడు కాకుండా దేన్ని కాపాడుకోవాలి? రోజు మనం ఎలా కాపాడుకోవాలి? ఎలా కాపాడుకోవాలి చెప్పాను కదా ఇప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా పోతా ఉన్నా, ఆ దారిలో ఏదో పనికి మాలిన వాల్ పోస్ట్ ఉంది, సినిమా వాల్ పోస్ట్, ఇలా చూసి అదే కాపాడుకో. అర్థం కదమ్మా? అంతే కాపాడుకో. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి కనపడింది, ఆ అమ్మాయిని చూసి చాలా బాగుందంటే మా చెల్లిలాగా ఉంది అంటే అయిపోయింది. అర్థం కదా? అంతే. ఒక అబ్బాయిని చూసినా ఒక అమ్మాయి అంటే ఈ కంటిని ఏం చేయాలి మనం? ప్రతి క్షణము కాపాడు. మరి ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఇప్పుడు అలా చూసినప్పుడు అలా తలంపు వచ్చింది, మనం ఏమో అన్నాం, కానీ డాగ్ అయిందా లేదా? అయింది. మరి ఇంటికి వచ్చి ఏం చేయాలి? దాన్ని కడుక్కోవాలి. ఏదో కడుక్కోవాలి? సబ్బేసా, సర్పేసా, 3 దింపా మీకు. వాక్యంతో కడుక్కోవాలి, ప్రార్థనతో కడుక్కోవాలి. అంతే మరి కాపాడుకోవడం అంటే. అందుకే సంఘం, అందుకే కాపరి, అందుకే మందిరం. అర్థమైందా? ఒకటి. రెండో దేంతో కాపాడుకోవాలి? నోరు. ఒకటి దేని గురించి మాట్లాడుకున్నాం, కన్ను. ఎలా కాపాడుకోవాలి చెప్పాను. ఎలా కాపాడుకోవాలి? వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ. మనం వాక్య శక్తితో, ప్రార్థన శక్తితో అసహించుకోవాలి. చెడు చూడకుండా అసహించుకోవాలి. అట్లాగే చెడు చూడండి, బాగా వినండి. మనం ఎక్కువ మాట్లాడుతున్నామంటే అర్థం తక్కువ వింటున్నామని. మనం తక్కువ మాట్లాడుతున్నామంటే అర్థం ఎక్కువ వింటున్నామని. ఏం వింటున్నాం? వాక్యం. ఎవరైతే వాక్యం బాగా వింటారో చెప్పండి, వాళ్ళు తక్కువ మాట్లాడతారు. ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళు తక్కువ వింటారు. కొంతమంది చూడండి, మాట్లాడేటప్పుడు అవతల మాట్లాడేవాడు ప్రశ్న వీలే జవాబు వీలే. అర్థమవుతుందా తల్లి మీకు? బాగా వినండి. ఈ నోరు రోజుకి 32,000 మాట్లాడదట. ఏమాట? 32,000. ఇది మామూలుగా మాట్లాడేవాడు. ఆల్ ఇండియా రేడియో చెప్పగలం. అందుకు బైబిల్ ఏం చెప్తుంది? విస్తారమైన మాటల్లో దోషం ఉండక అంటే నోటి వల్ల హృదయం ఏమైపోద్ది? చదువు పాప, సామెతలు 13:3. తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకొను, ఊరు కనుక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకును. అయిపోయిందా? నోటి వల్ల హృదయం పడవద్దా? పడగలదా? అందుకని ఏం చేయాలి? వినుటకి ఏం చేయాలి? వేగిరి పడాలి. మాట్లాడడానికి ఏం చేయాలి? నిదానించాలి. నోటికి ఏం పెట్టాలి? ఒక అత్తకి కోడలికి గొడవ వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? చాలా గొడవ వస్తే కోడలేమో వేసుకున్నది, అత్త నమ్మకం. ఈ కోడలు పాస్టర్ గారు సలహా అడిగిందట. పాస్టర్ గారు మీరేమో ఓర్చుకోమంటారు, సహించమంటారు, భరించమంటారు, క్షమించమంటారు. నాకేమో ఓర్చుకునే శక్తి లేదు, భరించే శక్తి లేదు. ఆమె ఒకటంటే ఆమె 2 అంటే కనీసం ఒకటన్నా నేను అనాల్సి వస్తుంది. దానివల్ల నా సాక్ష్యం పోయా, మరి చర్చికి వచ్చి ఏడిస్తుంది, నాకు చాలా బాధ కలుగుతుంది. అలా కాకుండా ఆమె ఎన్నన్నా నేను భరించాలంటే ఏం చేయాలని సలహా అడిగిందట. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, ఏం లేదమ్మా, సింపుల్. నువ్వేం చేస్తావంటే బాగేనండి, యేసు రక్తం చేయమని చెప్పాలట. చెప్పండి అంటే ఏంటి? మీ అత్త తిట్టినప్పుడల్లా నువ్వేమనాలా? వెంటనే యేసు రక్తం చేయి అని తిట్టేదట. ఎవరా? కోడలు ఎట్లా అలా అనేదట. ఈ తెలియదు యేసు రక్తం చేయమంటే ఎవరికి? అక్కడికి పక్కింటి ఆమె చర్చికి వెళ్తుంది. ఈ ఊరి అడిగిందట, యేసు రక్తం చేయమంటే అర్థం ఏంటని. ఓ సైతాన ఇంట్లో నుంచి పోని అర్థం వచ్చింది. ఏమర్థమైంది? గొడవ ఎక్కువైంది. గొడవ తగ్గిందా ఎక్కువైందా? మళ్ళీ పోయింది. ఎవరా? కోడలు. ఎవరి దగ్గరికి? పాస్టర్ దగ్గరికి. అయ్యా మీరేమో ఇలా చెప్పారు, అర్థమైందా? ఇలా
పోసుకో. ఏం చేయాలి? నోట్లో నీళ్ళు మిగకూడదు. మీ అన్న తిట్టాడు మిగకూడదు. ఈమె పాప ఎంత జాగ్రత్తగా వెళ్ళదండి. విని నోట్లో నీళ్ళు పోసుకున్నాడు. నీళ్ళు ఉన్నట్టు తెలీదు. ఊరికి ఒక కుక్క మామూలుగా ఉంది. అంటే ఏం చేయకూడదు? ఇప్పుడు భాషలో పెట్టి శబ్దం ఏంటి? తిట్లు ఆగి అంతవరకు నోట్లో నీళ్ళు ఉండాలి. ఆమె తిట్లు ఆపిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఆ తర్వాత మరి పక్కింటికి వెళ్ళిందట. ఇదివరకు అర్థం చేయాలి. ఇప్పుడు నేను ఎన్ని తిట్టినా నీళ్ళు రాసిన తెలియదు. ఎన్ని తిట్టినా మౌనంగా ఉంటుందంటే అదే దేవుని ప్రేమ అంటారు. ఎవరు? అదే నేరుగా వచ్చి వాడలు కొట్టుకొని ఏడ్చేసి ఇంకా మీద నీ దేవుడే నా దేవుడే తిందంట. అది మన సీక్రెట్. ఏం కాపాడుతుంది? అమ్మాయి గుర్తుందా? మర్చిపోయినా నేను. ఒకటి కన్ను, రెండు నోరు. అలా కాపాడుకోవడం వల్ల ఆ కుటుంబంలో వాళ్ళంతా మారిపోయింది. చాలా కుటుంబాలు పెద్ద సమస్య. చెప్పండి. అత్తకి కోడలకు మధ్య పచ్చిగడ్డేస్తే బొగ్గుమంటుంది. కారణం ఇంకొకడు చూస్తాడు, బడుడు అంటారు మారి పేరు. వీడు జయించాలని ఏం కాపాడుకోవాలి? నోరు బాగుంటే ఏం చెప్పారు నేను. అందుకే స్త్రీలకు దేవుడు ఇచ్చిన వరం ఏంటి? నోరు, మృదువైన మాట. భర్త వచ్చాడుకో బాగానేమన్నాను, ఎక్కడికి వెళ్ళాను, ఏం చేస్తున్నావు, దేవస్థానం ఎంతో అయిపోయింది. మరి ఏం చేయాలి? మృదువుగా. తప్పు చేసినప్పటికీ మన మృదువైన మాట ఏం చేస్తుంది? కోపాన్ని. అవునమ్మా. అందుకని దేవుని అడగాల, నాకు మంచి భాష ప్రభు. ఏ భాష? మంచి భాష. ఎస్ఏ దగ్గరే వస్తుంది మనకు మంచి భాష. ఓకేనా? ఒకటి ఏం కాపాడుకోవాలి? కన్ను. రెండు ఏం కాపాడుకోవాలి? నోరు. మూడు వచ్చి ముగిస్తారు. చదవరా సామెతలు 25:25. ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో తన మనసును అణుచుకునలేని వాడును అంతే. మూడో ఏం కాపాడుకోవాలి? మనసు. మనసు 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 అంటే ఏంటమ్మా? ఆలోచన. ఆలోచన అంటే ఏంటి? తలంపులు. వీటి పదే పదాలు. తలంపులు అన్నా, ఆలోచన అన్నా, మనసు అన్నా, ఊహలన్నా ఒకటే అర్థం. అర్థమైందా? ఆ మనసు అనేది ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, పండు చూడగానే ఏం ఆలోచించిందామా? మంచి చెడుల తెలివి నుంచి వృక్ష ఫలం కంటితో చూడగానే ఏం ఆలోచించింది? ఆహారములకు మంచి, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. అది ఆలోచించడం అంటే. వింటున్నారా? ఒక అబ్బాయి యుద్ధ సైన్యంలో చేరిపోయాడు మన భారతదేశంలోనే సైనికుడిగా. చాలా కాలం రావడానికి కుదరదు. బాబు చిన్న వయసులో వెళ్ళాడు. చాలా సంవత్సరాల కంటే మీసాలు గడ్డాలు రానప్పుడు వెళ్ళాడు. మీసాలు గడ్డాలు వచ్చింది, దాకుండా వచ్చిన సైన్యం. వాళ్ళ ఆ బాబుకి అమ్మ చెల్లి ఉండేవారు. వీళ్ళు ఈ బాబు పంపిన డబ్బులతో చిన్న హోటల్ పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? హోటల్. ఆ తర్వాత ఏం జరిగిందంటే బాబు చెప్పకుండా ఇంటికి వచ్చాడు. ఎవరు? కొడుకు. కానీ గడ్డము ఈ మీసాల వల్ల కనుక్కోలేకపోయింది. ఎవరు? తల్లి కానీ చెల్లి కానీ. ఈ బాబు వస్తా వల్ల చెల్లికి బంగారం, బట్టలు తీసుకొచ్చాడు, డబ్బులు. చాలా కాలం ఉన్నాడు కాబట్టి ఏమనుకున్నాడు? ఈ రాత్రికి ఏమి చెప్పకుండా ఉదయం చెప్తాం అనుకున్నాడు. వచ్చి ఏమన్నాడంటే, అమ్మ నేను ఒక ఊరికి వెళ్తున్నా, పొద్దుపోయింది, ఈ రాత్రి మీ ఇంట్లో ఉంటాను, ఒక అన్నం పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. సరే అన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఈ తెచ్చిన సూట్ కేసు తాళం ఇలా టేబుల్ మీద పెట్టడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు చదువుతూ ఆ హోటల్ అయిపోతుంది కదా, భోజనాలు అన్ని చదువుకుంటారు కదా, ఆ చదువుకునేటప్పుడు కింద పడింది సూట్ కేసు. పడగానే ఏమైపోయింది? ఓపెన్ అయింది. దాంట్లో బంగారం, బట్టలు, డబ్బులు ఉన్నాయి. వీళ్ళిద్దరు ఆలోచించుకున్నారు. ఎవరిద్దరు?
అమ్మ కూతురు ఏమనంటే ఎక్కడో సైన్యంలో ఉన్నాడు, కాల్పులు ఎప్పుడైనా చనిపోవచ్చు, ఇవన్నీ తీసేసుకొని ఇతను చంపేద్దాం. కథ కాదు, జరిగిన విషయం ఇది. ఇది చంపేద్దాం. అప్పుడు అన్నయ్య మనం అందరం కలిసి ఉండొచ్చు. మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? అవును కదా. మొత్తానికి రవిడికి డబ్బులు ఇచ్చి అర్ధరాత్రి వేళకు పిలిపించి చంపించారు. రైతులు వర్షం పడతా ఉంది, ఆ డెడ్ బాడీని చెరువు కట్టగా పడేస్తారు. ఆ చెరువు వర్షానికి చెరువు నిండిపోయేది ఏం చేసింది? శవము ఒడ్డుకొచ్చింది. ఆ ఊరు వాళ్ళంతా ఉదయాన్నే చచ్చిపోయిన అందరూ చూస్తా ఉన్నారు. అలాగే వీడు కూడా పోయారు చూడటానికి. ఆ బాబు బస్సులో ఫోటో ఉంది. ఆ చిన్ననాటి ఫోటోలో తల్లి, చెల్లి, అబ్బాయి ఉన్నాడు. తీరా కొడుకని తెలిసి ఇక ఆ శవాన్ని పట్టుకున్న ఒకటే అన్నాడు. ఏమర్థమైంది చెప్పండి? ఆలోచన చూసారా ఎంత చెడ్డదో? మరి ఈ ఆలోచన ఏం చేయాలి ఇప్పుడు మనం? ఆ బాబు చదివింది కదా, మన ఇంటి చుట్టూ ఏముంటుంది? భారీ కూడా ప్రాకారం. అది లేకపోతే ఏమొస్తాయి? పందులు, కుక్కలు, గేదెలు, ఆవులు వస్తాయా? ఇట్లని పాడు చేస్తాయా? ఈ మనసుని ఏం చేయాలి? రోజు కాపాడుకోవాలి. నేనేం ఆలోచిస్తున్నా, ఎవరి గురించి ఆలోచిస్తున్నా, ఏమని ఆలోచిస్తున్నా, ఏం తలుస్తున్నా ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఏం చేయాలి? ఇంకా చెప్పినది వరుసగా మళ్ళీ వాక్యంతో కడుక్కోవాలి, మళ్ళీ ప్రార్థనతో కడుక్కోవాలి, మళ్ళీ పరిశుద్ధాత్మతో కడుక్కోవాలి. అప్పుడు దాని హృదయాన్ని ఏం చేసినట్టు మనం భద్రంగా అలా కాపాడుకోకపోతే ఎక్కడ పోతాం? నరకాలి. కాపాడుకుంటే ఎక్కడ పోతాం? అందుకు మందిరం దేవుడు ఇచ్చిన ఈ మందిరము మన హృదయం చూపిస్తుంది. ఇదే మందిరంలో ఆ హృదయాన్ని చూపించడమే కాదు, మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఏంటి దాకా మన వాక్యం? మర్చిపోయారు. హృదయాన్ని ఏం చేయాలి? మోసకరమైన హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి? ఒకటి, హృదయాన్ని గుర్తించడం ద్వారా కాపాడుకోగలం. రెండు, హృదయాన్ని చూసుకొని శుద్ధి చేసుకోవడం వల్ల కాపాడుకోగలం. మూడు, హృదయాన్ని భద్రపరచుకోవడం వల్ల కాపాడుకోగలం. అంతే, అయిపోయి పాట. కాబట్టి ఇక నుంచి మీరు రోజు ఏం చేయాలి? మీ హృదయాన్ని చూసుకుంటా ఉండాలి. దేంతో? అర్థం దగ్గర. ఏ అర్థం? వాక్యం అని అర్థం, ప్రార్థనని అర్థం, పరిశుద్ధాత్మ. సూపర్. చూసుకొని ఏం చేయాలి? కడిగేసుకోవాలి. అర్థమైపోయింది కదా? కడిగేసుకుని మళ్ళీ ఏం చేయాలి? దాన్ని భద్రంగా గమనిస్తూ ఉండాలి. నేను ఏం చూస్తున్నా, నేనేమి మాట్లాడుతూ బైబిల్ చెప్తుంది. మనం మాట్లాడుకునేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకునుచుండగా యెహోవా చెవియొగ్గి అంటే దేవుడు వింటాడా? దేవుడు చూస్తాడా? ఈ విధంగా హృదయాన్ని కాపాడుకుంటే ఎప్పుడు ప్రభు వచ్చినా, ఎప్పుడు మనం చనిపోయినా నేరుగా పరలోకం వెళ్ళిపోతాం. అందుకు మనకు దేవుడు మందిరం ఇచ్చింది, అందుకు దేవుడు మనకు సంఘం ఇచ్చింది, అందుకు మనం దేవుడి సన్నిధికి రావాలా, అందుకు దేవుడి వాక్యము వినాలా, అందుకు మానక ప్రార్థన చేయాలి. మీకు అర్థమైందా ఈరోజు ఏం చెప్పాను? ఒక్క మాటలో చెప్పండి, హృదయాన్ని ఎలా కాపాడుకోగలం? మీరు చెప్పండి, నాదేం కాదు. ఎలా కాపాడుకోగలం? హృదయం గుర్తించడం ద్వారా. రెండు, హృదయాన్ని చూసి కడుక్కోవడం ద్వారా. మూడు, హృదయాన్ని భద్రపరచుకోవడం ద్వారా హృదయాన్ని ఏం చేయగలము? కాపాడాలి. అంతే. మూడు మాటలు. అర్థమైందా? అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు మనం అందరం కలిసి ఏం చేయాలి? ఏమని చేయాలి? ప్రభువా, నా హృదయం చెడ్డది, నా హృదయం ఎప్పుడొకప్పుడు మాయలో పడిపోతా ఉంటుంది, నా హృదయం పాపాన్ని పోగు చేసుకుంటా ఉంటుంది. దావీదు పోగు చేసుకున్నాడు, పాపం చేశాడు అని చెప్పింది నేను ఇలా గర్భవతయ్యానని. ఇంకేం పాపం చేశాడు చెప్పండి? ఒక పాపానికి ఎన్ని పాపాలు చేసుకోవాల్సే చెప్పండి? భర్తను పిలిపించాడా? పిలిపించాడు. ముందు దాపించాడా? దాపించాడు. ఇంటికి పొమ్మన్నాడా? పొమ్మన్నాడు. పాల్పోతే ఏం చేశాడు? సీటీ రాసి ఎంతో చంపేయమన్నాడు. ఎన్ని పాపాలు చెప్పవలసిన? వ్యభిచారం అనే పాపం, ఇక త్రాగుడనే పాపం, చెప్పండి, దురాలోచన అనే పాపం, ఇంకా నరగంటే అనే పాపం. పోగు చేసుకుంటాడా? అది పోగు చేసుకోవడం కాకుండా 12 దాచిపెట్టాడు పాపం. మరి ఇంత డేంజర్ ఏంటి? హృదయం అంత చెడ్డది.
మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి అంటే కుష్టి వ్యాధితో పోల్చారు పాపాన్ని. కుష్టి వ్యాధి ఎక్కడ ఉండాలి? ఊరికి వెలుగులు ఉండాలి. రేపు పరలోకంలో ఉండవు. మనం ఈ హృదయంగాన్ని గుర్తించకపోతే దేవుడి దగ్గర ఉండలేము. ఒకడు అక్కడికి వెళ్ళి దేవుడు అన్యాయస్తుడు, దేవుడు అన్యాయస్తుడు, కొందరికేమో పరలోకం చేశాడు, కొందరికేమో నరకం చేశాడు, క్యాన్లేస్తున్నాడట. దేవుడు అన్నాడట, నువ్వు ఇప్పుడైనా వాళ్ళకి రావచ్చు అన్నాడు. ఎవరిని? ఆ కేకలు వేసేవాడిని. వాడు దేవుని యొక్క ఆ మహాపట్టణంలోనికి అడుగు పెట్టగానే వాడు హృదయం అంతా బయటకు వచ్చేసింది. అంటే వాడి కంటికి కనబడుతుంది వాడు ఎంత నీచుడో, ఎంత దుర్మార్గుడో, ఎంత పాపాత్ముడో, ఎంత వ్యభిచారో, ఎంత దొంగో అవన్నీ చూసి ఆ పాపానికి వాడు చూడలేక యేసుప్రభు తగినట్టు, ప్రభువా నువ్వు కాదు అన్యాయస్తుడివి, అర్థమైందా, నా పాపం నన్ను నీ దగ్గరికి రానివట్లా అని తల్లకిందులుగా పాత్రలో దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు మనం వద్దనడు, మన పాపం దేవుడి దగ్గరికి. అందుకని ఏం చేయాలి? మనం రోజు భద్రంగా హృదయాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడు చెప్పారు కదా, ముందు హృదయ స్థితిని గుర్తించి దాన్ని ఏం చేయాలి? చూసి శుద్ధి చేసుకో. 3 దాన్ని భద్రంగా పెట్టుకో. అంతే. మనం ఎప్పుడు చనిపోయినా, ప్రభు ఎప్పుడు వచ్చినా దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాం, యేసయ్యతో ఉంటాం. ఇక కష్టాలు చూడం, కడగండ్లు చూడం, కన్నీళ్లు చూడం, వ్యాధులు చూడం, బాధలు చూడం, లైఫ్ లాంగ్ పరలోకంలో జీవిస్తాం. లేదా ఇక్కడ ఏమి విద్దుతామో అదే వస్తాం. ఇక్కడ నరకంలో అగ్ని ఆగదు, ఏడుపును పట్టు. ఆ నరకం నుండి తప్పించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? అది గుర్తు పెట్టుకొని ఇలా చేస్తే ఎప్పుడు హాయిగా ఆనందంగా మన తండ్రితో మనం ఉంటాం. అట్టి కృప దేవుడు మీకు ఇవ్వరుగా. అందులో అందరూ కలిసి ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ రాత్రి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి కలిగిన చెప్పావు. ఆ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి? ముందు హృదయాన్ని గుర్తించాలి. అది ఎప్పుడు చెడ్డది, అది ఎప్పుడు మాయలో పడిపోతుంది, అది ఎప్పుడు పాపాన్ని పోగు చేసుకుంటుంది. అలాంటి హృదయాన్ని ఏం చేయాలి? వాక్యంలో చూసుకొని కడుక్కోవాలి, ప్రార్థనలో చూసుకొని కడుక్కోవాలి, పరిశుద్ధాత్మలో చూసుకొని కడుక్కోవాలి. అలా కడుక్కున్న హృదయాన్ని ఏం చేయాలి? భద్రపరచుకోవాలంటే ఏం గుర్తించాలి? హృదయం చాలా విలువైంది. ఎంత విలువైంది? అది దేవుని మందిరం, అది దేవుడు నివసించే స్థలం, అది దేవుడు మాట్లాడే జీవదారుల నివాసం. కాబట్టి నేను హృదయం ఏం చేయాలి? దేంతో? కంటితో కాపాడుకోవాలి, నోటితో కాపాడుకోవాలి, మనసుతో కాపాడు. చెడు వినకుండా, చెడు ఊహించకుండా, చెడు మాట్లాడకుండా. మరి ఎలా? నీ వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ. ఇలా హృదయాన్ని ఎప్పుడు భద్రంగా కాపాడుకునేటట్టు నాకు సాయం చేయమని అందరూ కలిసి 1-2 నిమిషాలు దేవుణ్ణి వేడుకొని స్టార్ట్. చేసినట్టు